నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే అర్ధనారీశ్వర తత్వం. ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే పూరా జ్ఞానివి నీకు సాటెవరురా శపాశురా శంకరా. శివాయ గురవే నమః. వందల్ గడ్డల వంట వంట వందల్ గడ్డల వంట వంట నీ కన్నంత మంటంట. ఆయన ఉండేది హిమాలయాల్లో, ఆవిడ సర్వం తల్లి. వందల్ గడ్డల వంట వంట నీ కన్నంత మంటంట. నీ ఇల్లు ఇల్లాలు చల్లగుంటరట శపాశురా శంకరా. నేనా ఎత్తును ఉట్టి ముద్దును నేనా ఎత్తును ఉట్టి ముద్దును నోడోలు కొడితే నేనాడతా. అందుకే పశుపతి వంటరయ్య నిను శపాశురా శంకరా. నీ అంతేడను తెలుసుకోనీకి పరమేశ్వర స్వరూపం తెలుసుకోవడానికి వరాహ రూపంలో విష్ణువు కిందకి, హంసలాగా బ్రహ్మ పైకి వెళ్ళారు. ఆయన తెలుసుకోలేకపోయారు. నీ అంతేడను తెలుసుకోనీకి కింద మీద ఎందు తోడోళ్ళు అంతే నీవని తెలుసుకోలేందిరా. యు ఆర్ ద ఎండ్. అంతా నీవని తెలుసుకోలేందిరా శపాశురా శంకరా. చెంబెడు నీళ్లు పోస్తే ఖుషి, చిటికెడు బూదే పోస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే ఖుషి, చిటికెడు బూదే పూస్తే బస్. పుటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శపాశురా శంకరా. రాజశేఖర చరిత్రలో చెప్తాడు. నీలకంఠేశు శిరముపై నీళ్లు తల్లి. శివభక్తి గాఢంగా ఎలా ఉండాలంటే బడి మహిళకి వాడు లొంగడు. నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి. ప్రేమగా ఏం పోయేకాల ఆయన నీళ్ళు జల్లేదంట. పత్రిని వాడు విసుమంత పారవైతు. వాడికి తెలియకుండా అయినా సరే అలా విసిరేస్తే నీలకంఠేశు శిరముపై నీళ్లు జల్లి. పత్రిని వాడు విసుమంత పారవైతు. కామధేనువు మానింటి గాడి పసరం అల్ల సురసాకి మానింటి మల్లె చెట్టు. కామధేను వారి ఇంట్లో పారిజాతంలో ఉంటుందట. పారిజాతం చెట్టు ఏదైతే కోరికలు తీరుస్తుందో వారి ఇంటి ముందు మల్లె చెట్టులో ఉంటుంది. ఎప్పుడు నీలకంటే సుశిరము అంచేత చెంబెడు నీళ్లు పోస్తే ఖుషి చాలు, చిటికెడు బూడిదే పూస్తే బస్ చాలు. ఒటి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా. ఒటి పుణ్యం అంటే తెలంగాణలో ఫ్రీ అని అర్థం, కానీ ఇక్కడ ఫ్రీ అంటే ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా. పుణ్యం చేస్తే మాత్రమే మోక్షం వస్తుంది. ఒట్టి పుణ్యానికే మోక్షం ఇస్తావు కదా శపాశురా శంకరా. పెండ్లామా పెద్దమ్మ తల్లి అమ్మల గన్నయ్యమ్మ మూలమ్మల మూల పుటమ్మ ఒక ఆవిడ ఉంది. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. బడి ద్వితీయమే నీకు. పెళ్ళామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. మూడు కండ్లు ఉంటేనే రెండు ఇండ్లాయరా శపాశురా శంకరా. మూడు కళ్ళున్న వాటికి నీకే రెండు కొంపలుంటే మా బతికే మాకు రెండు కళ్ళే ఉంది. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి, ఈయనకి వినాయకుడికి. పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి, చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి. నీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా శపాశురా శంకరా. ఏం ఫ్యామిలీలో బాగుంది. ఖానాకేమో అన్నపూర్ణమ్మ తినడానికి. ఖానాకేమో అన్నపూర్ణమ్మ పీనేకో గంగమ్మ. సోనా యాడైతేంది సోనానే శపాశురా శంకరా. సోనా అంటే చూటికరా తిండి నీళ్లు ఉంటే ఎక్కడైనా పడుకోవచ్చు కదా అని ఒక అర్థం. సోనా బంగారం. సోనా యాడైతేంది సోనా అని శపాశురా శంకరా. బంగారం ఎక్కడైనా బంగారం.
వేసిన యాట కూరదిని కోయని కన్నును కోసుకొని కోయవారి కన్ను కోసుకుని కాసిటి వంట తిన్నని శబాషురా శంకరా. నిన్ను అమ్మను గల్పనీకి పూల బాణాలేసి మేలు చేస్తే, నిన్ను అమ్మను గల్పనీకి పూల బాణాలేసి మేలు చేస్తే రాముని కాలబెట్టినవులే శబాషురా శంకరా. కామదహనం చేశాడు. శివ కుటుంబం చాలా విచిత్రమైంది. ఏనుగు నెలక మోస్తది. ఏనుగు పైన వాహనం అంటే ఎలక. ఏనుగు నెలక మోస్తది, పామేమో నెమలితో దోస్తి చేస్తుంది. శివుడి మెడలో పాము ఉంటుంది, కుమారస్వామి వాహనం నెమలి, రెండు కాంట్రాస్ట్. ఏనుగు నెలక మోస్తది, నెమలేమో పాముతో దోస్తి చేస్తుంది. శైవ కుటుంబం అంటే అది శబాషురా శంకరా. అలా ఉండాలండి కాంట్రాస్ట్. ఎవరి భావాలు వేరైనా ఏక కుటుంబంలో కలిసి ఉండేదే శివ కుటుంబం. విచ్ఛిన్నమైపోవడానికి చిన్న విషయం చాలు. క్రితంసారి ఒకసారి చెప్పాను నేను. ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నారు శివ కుటుంబం, శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి, వాళ్ళ వాహనాలు. నంది శివుడి వాహనం, పక్కనే అమ్మవారి వాహనం సింహం, నెమలి, ఈయన మెడలో పాము, వినాయకుడి ఎలక. ఈ స్మైల్ ప్లీజ్ అనే లోపల ఎలక కొంచెం ముందుకెళ్ళి, ఎలక ఎప్పుడైతే చాలా భ్రంశం చెందిందో, వినాయకుడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిందో, శివుడి మెడలోని పాము ఆ పాము వెంటబడి, ఎప్పుడైతే మెడలోంచి పాము కూడా లైన్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయిందో వెంటనే వేటాడడానికి నెమలి పరిగెత్తి, నెమలి రెక్కలు అల్లార్చుకుంటూ పరిగెత్తేటప్పటికి బెదిరిపోయింది నంది పరిగెత్తి. నంది కూడా లైన్ క్రాస్ అవగానే సింహం వెంటబడి. శివ కుటుంబం లాంటిది కూడా డిస్టర్బ్ అవ్వాలంటే ఆ పాటి ఎలక చాలు. అంటే ఒక్క చిన్న దుర్బుద్ధి, ఒక్క దుర్విషయం, ఒక్క విషపు బిందువు కనుక కుటుంబంలో పడితే మన టీవీ సీరియల్లో కొత్త కోడలు ఎంటర్ అయినట్టు. పాపం ఎన్నో ఆశలతో వస్తుంది, ఎన్నో ఆశయాలతో వస్తుంది, ఎంతో మంది వదిలేసి వస్తుంది. అత్తాకోడళ్ల యుద్ధం యుగ యుగాలుగా జరుగుతుంది. దానికి ఒక చిన్న చిట్కా చెప్తా. సింపుల్ లాజిక్. ఎందుకు వాళ్ళు దెబ్బలాడుకుంటారు, మానసికంగా ఎందుకు క్షోభపడతారంటే సింపుల్. చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద చేసి తను అన్నం పెడితే తిని, తను ఏం చెప్తే అది విని తన జీతం తీసుకొచ్చి ఇస్తున్నవాడు పెళ్ళైన 2వ నెలలో జీతం తీసుకొచ్చి పెళ్ళాలి చూసేవా నా ఆస్తి మొత్తం లాగేసుకున్నట్టు ఫీల్ అవుతుంది. అప్పుడు కూడా తెలివిగా చేయాల్సిన పని ఏమిటంటే, ఏమంటే నాకిస్తారేమిటి, బుద్ధి ఉందా లేదా అని తను తీసుకెళ్ళి, అత్తగారు ఏదో మీ అబ్బాయి మోజుతో నాకు ఇచ్చాడు, కానీ మీ దగ్గరే ఉంచండి, మీరు ఎంత ఖర్చు పెట్టి అంత అంటే వెంటనే కోడల్ని కావలించుకుని తాళం చెవుల గుర్తి కోడలికి ఇస్తుంది. సింపుల్ లైఫ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే అదే. నువ్వు చేసింది రైటు అని అత్తగారిని తెచ్చుకుంటే కోడలు ఏం చేసిన తర్వాత ఏగ వాళ్ళని వల్ల కోడల మీద దిస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్టర్ ఆల్. ఇలాగా శివ కుటుంబం పాడైపోవడానికి, డిస్టర్బ్ అయిపోవడానికి చిన్న, ఎందుకంటే ఆ ఎలక లక్షణమే చీకట్లో సంచరించేది, నల్లగా ఉండేది, మోసం చేసేది. ఈ కుట్రకి సింబల్ ఎలక. అది మన వాళ్ళు. అంటే దుర్మార్గాన్ని వాహనంగా చేసుకునేవాడంటే హీ విల్ కంట్రోల్. వినాయకుడు అనేవాడు ఈ దుర్బుద్ధిని వాహనంగా అంటే కంట్రోల్ చేసుకుంటాడు. అది ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయడం కలిగామో మనకు కూడా ఆ లక్షణాలు వస్తాయి. పాముల్ భర్తవు కోరదీస్తావు, అహంకార దమనం శివుడు ఎలా చేస్తాడు. పాముల్ భర్తవు కోరదీస్తావు, కడుపంతా రుద్ది పాల్గొస్తావు, తుంగీదీస్తావు, అడిపిస్తావు, శబాషురా శంకర.
పూసలు లెక్క పెట్టెను ఉపాసాలు చేస్తేనో వస్తుందా. మన వాళ్ళు చాలా మంది అమాయకంగా పొద్దున్న తిండి మానేసి సాయంత్రం తిండి మానేసి అలా వారాల తరబడి ఉపవాసాలు. పూసలు లెక్క పెట్టెను ఉపాసాలు చేస్తేనో వస్తుందా. కాలం కావలే కాల పెట్టాలి శబాషుర శంకర. లింగం మింగిడి దొంగ నా కొడుకులు పొడినే మింగు ఈ కొడుకులు. మూడు కన్ను నెర్వవేమిటికిరా శబాషుర శంకర. గొడ్లకు గడ్డి పెడతావు పిట్టల కిందని గింజలేస్తావు. గొడ్లకు గడ్డి పెడతావు పిట్టల కిందని గింజలేస్తావు. మనిషికి నోట్ల మన్ను గల శబాషుర శంకర. నేనేడ్చుకుంటేనే ఈడికొస్తి. ప్రపంచంలో ఎవడొచ్చినా నేనేడ్చుకుంటేనే ఈడికొస్తి నువ్వు నవ్వుకుంట పంపిస్తావు. నేనేడ్చుకుంటేనే ఈడికొస్తి నువ్వు నవ్వుకుంట పంపిస్తావు. నాతో ఎవ్వరు రారు ఏడుస్తారు. నాతో వచ్చేలాగా వీళ్ళు ఏడుస్తారు ఏమిటండి. నాతో ఎవ్వరు రారు ఏడుస్తారు శబాషుర శంకర. దిల్లమ్మ రాస్తాడు చచ్చిపోయాను మనం. నాకన్నానికి ఎక్కువ ఇచ్చినావు వానికన్నా దానికి ఎక్కువ. నాకన్నానికి ఎక్కువ ఇచ్చినావు వానికన్నా దానికి ఎక్కువ. చుక్కునని బందిక లెక్క లెక్కడీరా శబాషుర శంకర. దుకాణమే క్లోజ్ అయిపోయింది లెక్క పెట్టుకునిపోయాడు. నువ్వే దిక్కని చెప్పి నన్ను అడిగితే నేనేదో దిక్కు చూపించిన. నువ్వే దిక్కని చెప్పి నన్ను అడిగితే నేనేదో దిక్కు చూపించిన. నేనే దిక్కని నువ్వు చెప్పినవులే శబాషుర శంకర. అన్నం పెట్టుడు అమ్మ కొలువు అన్నపూర్ణ. అన్నం పెట్టుడు అమ్మ కొలువు తిని పండేదేమో మా కొలువు. నీ కొలువే మా సాగుకొచ్చినదిరా శబాషుర శంకర. నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు గగనంలో గాళ్ళుంటవు. నువ్వు లేని చోట ఎక్కడ ఎందుకలడు అందులేడని సందేహం వాళ్ళకు ఎక్కడేనట్టు. నీళ్ళల్లుంటవు నిప్పులుంటవు గగనంలో గాళ్ళుంటవు. మట్టిలో ఉంటావు మనసులుండవుంటవు శబాషుర శంకర. బాబారమ్మల మొక్కి మొక్కి బర్బాదాయ నా జిందగీ. బాబారమ్మల మొక్కి మొక్కి బర్బాదాయ నా జిందగీ. రాళ్ళు రప్పలే రాళ్ళు తావీసులే శబాషుర శంకర. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా. శివునాగ్నైతది శివనైత శబాషుర శంకర. గప్పాలు కొడతారు గాడిదే కొడుకులు నువ్వు ఉండంగా లేవంటారు. గప్పాలు కొడతారు గాడిదే కొడుకులు నువ్వు ఉండంగా లేవంటారు. ఉన్నవు లేవో చెవుల చెప్పిపోరా శబాషుర శంకర. వీడికే డౌట్ కలడు కలండనిడి వాడు కలడో లేడో. ఎందుకైనా మంచిగా ఇటు పెట్టినప్పుడు చూస్తుంటాం కదా ఇక్కడ విడుతూ లైన్ అంటాడు. అది ఎవరికన్నాడో తెలియదు ఎందుకన్నాడో తెలియదు. ఏదే నష్టం లేదు కదా అని